నేపథ్యం ఇలా చెప్పారంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. నేను కోదాడు నియోజకవర్గంలో ఒక మారుమూల ప్రాంతం, బస్సు సౌకర్యం కూడా లేదు మా గ్రామానికి. నడిగూడెం మండలంలో కరివిరాల అనే ఒక గ్రామం. నేను కోదాడు నియోజకవర్గంలో రాజకీయాలు మొదలుపెట్టేంతవరకు మా గ్రామం ఏడుందో ఆ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియదు. అటువంటి మారుమూల ప్రాంత గ్రామంలో జన్మించిన విద్యార్థి దశ అక్కడే ముగించింది. ఆ తర్వాత హై స్కూల్ కోసం మా ఊర్లో అవకాశం లేకపోతే హై స్కూల్ కోసం చిలుకూరులో, మా కోదాడు నియోజకవర్గంలోనే ఒక మండల్ హెడ్ క్వార్టర్ చిలుకూరులో చదువుకున్నా. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ నుంచి విద్యా వసతుల కోసం హైదరాబాద్కి వచ్చిన. హైదరాబాద్లో ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీ నుంచి విద్యార్థి రాజకీయాలలో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్ఏకి పనిచేసిన. 90లో నేను ఉస్మానియా యూనివర్సిటీలో పోరాటం చేస్తున్న క్రమంలో ఏబీపీ వాళ్లకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ రోజు గమనించిన చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే పిలిచి విద్యార్థి శాఖకి జంట నగరాలకు బాధ్యతలు చెప్పారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు నన్ను అభిమానించి దగ్గరికి తీసి విద్యార్థి నాయకుడి నుంచి యువజన నాయకుడిగా ప్రమోట్ చేశారు. ఆ తర్వాత సత్యనారాయణరావు గారు నన్ను కాంగ్రెస్ నుంచి, అంటే విద్యార్థి యువజన కాంగ్రెస్ నుంచి మళ్ళీ మెయిన్ కాంగ్రెస్లోకి తీసుకుపోయారు. అదే రకంగా కేశవరావు గారు, రాజశేఖర రెడ్డి గారు, నాకు అత్యంత సన్నిహితులు ధర్మన ప్రసాదరావు గారు కాంగ్రెస్లో. ఆయన శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండే, నేను జంట నగరాలకి ఎన్ఎస్ఏ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నా. ఎప్పుడొచ్చినా కానీ మేము కలుసుకునేవాళ్ళం, సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఇంచుమించుగా ఒక 2-3 సంవత్సరాలు మాకు ఏజ్ గ్రూప్ తేడా కూడా. ఆ క్రమంలో మా మనస్తత్వం కూడా కలిసింది. ఆయన రెవెన్యూ మినిస్టర్ 2004లో అయిన తర్వాత నాకు కొంత సహకరించారు ఆర్థికంగా. అప్పుడే నాకు పరిస్థితి కూడా కలిగింది. కాంగ్రెస్ వల్ల నేను వారితో ఉన్న సంబంధాలు వ్యాపారపరంగా ఉపయోగపడ్డాయి, ఆర్థికంగా బలపడ్డా. తెలుగుదేశంలో మామూలుగా నాకు ఏ పదవులు రాకపోయినా రాజకీయంగా నేను ఇంకొకళ్ళ దగ్గర చేయి చాచే పరిస్థితి రాలేదు, అవసరం ఏర్పడలేదు. ఇప్పటికీ కూడా నాకు నేనుగా నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతా, రాజకీయంగా ప్రయాణం చేయగలుగుతా. అంతవరకు ఆర్థిక పరిస్థితి నేను సొంతంగా నేను కష్టపడి నా కాళ్ళ మీద నిలబడి సంపాదించుకోగలిగిన. రాజకీయంలో ఏదో ఒకటి సాధించాలి, నేను పుట్టిన గడ్డకి మేలు చేయాలనే ఒక ఆకాంక్ష మిగిలింది. అది 2019లో తీరుతుందనే నమ్మకం నాకుంది. ఒకవేళ 2019లో కూడా అది సాధ్యం కాకపోతే మళ్ళీ నా కుటుంబానికి నేను పరిమితమైన కార్యక్రమాలు చేసుకుంటా తప్ప రాజీ పడేది మాత్రం ఆలోచన. 2019లో గెలవకపోతే మీరు క్విట్ చేస్తారా పాలిటిక్స్ నుంచి? 100%. ఇంకా ఇప్పటికి 3 సార్లు అయిపోతుంది. 2019తోనే మూడోసారి అయిపోతుంది. ఇక అప్పుడు కూడా కాకపోతే నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను ఆదరించరు అన్న తర్వాత రాజకీయ ప్రలోభాలకు గురయ్యి మరి నాలాంటి నాయకత్వాన్ని కూడా స్వీకరించినప్పుడు నేను కూడా బలవంతంగా నేనుంటా అనటం కూడా అది భవిష్యత్తు కూడా మంచిది కాదు. కాబట్టి ఇది సరే, గతంలో 2 ఎన్నికలలో కారణాలు వేరైనా కొంత కమ్యూనికేషన్ గ్యాప్, కొంత మామూలుగా అది కోఆర్డినేట్ చేసుకోవడంలో లోపం ఉండొచ్చు, వైఫల్యం చెంది ఉండొచ్చు, ఇంకో కారణాలు ఏదైనా ఉండొచ్చు, నమ్మక ద్రోహం జరిగి ఉండొచ్చు. ఏది జరిగినా కానీ ఆ లోపాలని నా లోపాలుగా భావించి 2019 వరకు పోరాటం చేయాలని నిర్ణయించుకొని కుటుంబం వాళ్ళతో కూడా మాట్లాడి కుటుంబం వాళ్ళ అనుమతితోనే 2019 దాకా కొనసాగుతా అని చెప్పిన. 2019లో నాకు 2 బాబులండి, ఒక పాప. మా పెద్ద బాబు సివిల్ ఇంజనీరు, ఆల్రెడీ అతను ఓన్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేసుకుంటున్నాడు. ఆయన పెళ్లి కూడా అయింది. ఆయన భార్య ఇప్పుడు డీజీఓ ఉస్మానియా. అండ్ రెండో బాబు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. పాప మెడిసిన్ కామినేని ఎల్బీ నగర్. అంటే బాగా చదివించారు మీరు? వాళ్ళు చదువుకున్నారు. ఆ రకంగా నాకు పిల్లల వైపు నుంచి కూడా రేపు వచ్చే ఇబ్బందులు లేవు. ఆస్తులు ఏదో పంచియాలనే ఆలోచన కూడా నాకు లేదు. నేను సంపాదించుకున్న మా తండ్రి తాత ముత్తాతల నుంచో తండ్రి వారసత్వంగానో నాకు ఆస్తులు రాలేదు. నేను సొంతంగా నా స్వయం కృషితో సంపాదించుకొని నా కాళ్ళ మీద నేను నిలబడ్డా. అనుకోకుండా అప్పుడు నాకు భూములు తక్కువ ధరలోకి దొరికినాయి. నేను కొన్నప్పుడు 90లో, 95లో, 94లో అప్పుడప్పుడు 10,000, 20,000 ఏ ఉన్నా కానీ సేవింగ్స్ తీసుకుపోయి భూములు కొనేవాడిని. అవి ఈరోజు అప్రిసియేషన్ వచ్చింది, కోట్ల రూపాయలకు వచ్చినాయి. దానివల్ల ఎప్పుడన్నా రాజకీయ అవసరాలు ఉంటే మీటింగ్ ఉందంటే ఒక ప్లాట్ అమ్మటం, డబ్బులు తెచ్చుకోవటం, పెట్టడం, ఆ రకంగా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో 2019 దాకా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నా, నిజాయితీని నమ్ముకున్నా, నిజాయితీగా రేపు నన్ను స్వీకరిస్తారు, ప్రాతినిధ్యం వహించే విధంగా అవకాశం ఇస్తారనే నమ్ముతూ ఉన్న కోదాడు ప్రజానికాన్ని. అది ఏదైనా తారుమారు అయినప్పుడు అప్పుడు నిర్ణయం భవిష్యత్తు నిర్ణయిస్తుంది. సో లాస్ట్ క్వశ్చన్ అండి,